Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనకి క్వశ్చన్ నెంబర్ 733 చూడబోతున్నాం. ఫ్లడ్ ఫిల్ అన్నమాట క్వశ్చన్ నేమ్ వచ్చేసి. సో బేసిక్గా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక మనకి స్టార్టింగ్ పాయింట్ ఇస్తారనమాట. సో అక్కడి నుంచి మనం ఫిల్ చేయాలి. వాడిచ్చిన కలర్తో ఫిల్ చేయాలన్నమాట. కనెక్ట్ ఉంటేనే ఫిల్ చేయాలి. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రో 1, ఇంకో చూడు ఎస్ఆర్ అంటే రో, ఇదేమో కాలం అనమాట. స్టార్టింగ్ రో స్టార్టింగ్ కాలం కింద లెక్క. ఓకే, సో 1, అన్నాడు. సో మనకి మ్యాట్రిక్స్ ఎలా ఇస్తే, ఇది మ్యాట్రిక్స్ కదా, ఇంకా మనకి ఏలా ఇస్తారు అన్నమాట ఇన్పుట్. ఓకే, సో ఎస్ఆర్ ఆఫ్ 1 అంటే ఇందులో 1 ఎక్కడ ఉంది, ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్. కాలం ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఇందులో ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్. అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ రెడ్ హైలైట్ ఉంది కదా, సో అక్కడ అనమాట. అక్కడి నుంచి ఏం చేయాలి, మనం చుట్టూ కనెక్ట్ ఉన్న ప్రతిదీ కూడా మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూడు 1 అడిచిన ఒక కలర్ ఇచ్చాడు, సో ఆ కలర్తో మనం ఫిల్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ చూడు, ఇక్కడ మిడిల్లో స్టార్ట్ అయ్యాం. సో లెఫ్ట్ సైడ్ కార్నర్లో 1 ఉంది, లెఫ్ట్ ఒకటి ఉంది, టాప్ లెఫ్ట్లో ఒకటి ఉంది, దాని పైన ఒకటి ఉంది, టాప్ రైట్లో ఒకటి ఉంది. సో అదంతా ఫిల్ చేసాం. ఇక్కడ 0 ఉన్నాయి కదా, అంటే కనెక్షన్ లేనట్టు. సో ఇంకా దాని నుంచి వెళ్దనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, టు పర్ఫార్మ్ అక్కడ చూడండి ఎగ్జాంపుల్, అంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేశారు కొంచెం నీట్గా. టు పర్ఫార్మ్ ఫ్లడ్ ఫిల్ బిగిన్ విత్ ద స్టార్టింగ్ పిక్సెల్ అండ్ చేంజెస్ కలర్ టు వాడు ఇచ్చిన కలర్కి మార్చమంటున్నాడు. అంటే ఇక్కడ మన దగ్గర ఏముంది, స్టార్టింగ్ది 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, సో దాన్ని 2 కింద కన్వర్ట్ చేయాలి. ఇంకెలా మిడిల్లో చూడండి 2 కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, తర్వాత పర్ఫార్మ్ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ఈచ్ పిక్సెల్ దట్ ఈస్ డైరెక్ట్లీ అడ్జసెంట్ పిక్సెల్స్ దట్ షేర్ ఏ సైడ్ విత్ ద ఒరిజినల్ పిక్సెల్ ఎయిదర్ హారిజాంటలీ ఆర్ వెర్టికల్లీ అండ్ షేర్స్ ద సేమ్ కలర్ యాజ్ ద స్టార్టింగ్ పిక్సెల్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఇది 1 ఉంది కదా, సేమ్ ఇదే దీని లెఫ్ట్ కానీ లేదా రైట్ సైడ్ కానీ లేదా టాప్ కానీ బాటమ్ కానీ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఈ వాల్యూస్ 1 అది 1 అయి ఉంటే కనుక మ్యాచ్ చేసి, అదే మ్యాచ్ అయితే కనుక మనం ఏం చేయాలి, దాన్ని కూడా మనం కలర్ 2 కింద అప్డేట్ చేయాలన్నమాట. అర్థమైందా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ కదా, సో దీన్ని 2 కింద కన్వర్ట్ చేస్తాం. బట్ దీని ముందు వాల్యూ అంతా 1 కదా, సో ఆ 1తో దీన్ని కంపేర్ చేయాలి. లెఫ్ట్ ఉన్న వాల్యూ కానీ రైట్ ఉన్న వాల్యూ కానీ టాప్ కానీ బాటమ్ కానీ ఏ వాల్యూ అయినా సరే కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన 2 1 కదా, 2 1 అయితే ఏం చేయాలి, దాన్ని కూడా మనం 2 కింద అప్డేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ టాప్ ఒకటి ఉంది, బాటమ్ ఒకటి ఉంది. సో వీటిని కూడా చెక్ చేసి మనం అప్డేట్ చేయాలి, 2 కింద అప్డేట్ చేయాలి. ఇక్కడ బాటమ్కి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ వాల్యూ లేదు, బాటమ్ వాల్యూ లేదు, రైట్ వాల్యూ లేదు. టాప్ ఎలాగో మనం అక్కడి నుంచి కిందకు వచ్చాం కాబట్టి దీన్ని చెక్ చేసిన అవసరం లేదు, ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడతో ఇది ఆగిపోయింది. బట్ పైకి వెళ్ళినప్పుడు ఏంటి, ఇక్కడ 1 దొరికింది, సో దీన్ని 2 కింద కన్వర్ట్ చేసేస్తాం. దీని పక్కన మళ్ళీ ఇంకొకటి ఉంది 1 అనేది, సో దీన్ని కూడా మనం అప్డేట్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంది, ఇంకో రైట్ ఉందన్నమాట. ఎందుకంటే టాప్ లేదు, బాటమ్ లేదు, బాటమ్ ఆల్రెడీ ముందే మారిపోయింది కాబట్టి సో బాటమ్ లేదు, ఓన్లీ ఇంకా రైట్ సైడ్ ఉంది. సో దీన్ని కూడా అప్డేట్ చేసి మొత్తానికి మనం 2 కింద అప్డేట్ చేస్తున్నాం. ఈ 1 2 కింద అప్డేట్ అవుతాయి. అంటే అన్ని 1 కాదు, కనెక్ట్ అయిన 1s మాత్రమే. వాడు ఇచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఇచ్చారు కదా, సో అక్కడ దానికి సరౌండింగ్స్లో ఉన్న 1s మాత్రమే మనకి చేంజ్ అయితే అవుతాయి అనమాట. అందుకే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అయినాయి, చూసారా? అర్థమైందా? సో ఇలా మనం మోడిఫికేషన్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ చూడు, కీప్ రిపీటింగ్ ద ప్రాసెస్ బై చెకింగ్ నేబరింగ్ పిక్సెల్స్ ఆఫ్ ది అప్డేటెడ్ పిక్సెల్స్ అండ్ మోడిఫైయింగ్ దర్ కలర్. ఇలా మనం రిపీటెడ్గా చెకింగ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. మోడిఫై చేసి చెకింగ్ చేస్తూ ఉండాలి, మ్యాచ్ అయిందా లేదా అని. అంటే వాడిచ్చిన స్టార్టింగ్ పిక్సెల్ యొక్క వాల్యూతో మిగతాయి మ్యాచ్ అయినా లేదా అండ్ కనెక్ట్ అయినా లేదా చెక్ చేసుకుంటాం. మనం మోడిఫై చేస్తుండాలి ఈ కలర్కి. ఓకేనా? ఎప్పుడైతే ఇంకా మనకి కనెక్షన్స్ దొరకవు, అంటే ఎక్కడికి వచ్చిన తర్వాత కనెక్షన్ దొరకదు, ఎక్కడ కనెక్షన్ ఉండదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కనెక్షన్స్ ఉండవు. సో ఇక్కడితో మనం మోడిఫికేషన్స్ ఆపచ్చు. అక్కడితో మనకి క్వశ్చన్ అయితే అయిపోద్ది అనమాట. అండ్ ఈ క్వశ్చన్ చూడడానికి ఎంత పెద్దగా ఉంది కానీ ఈజీ క్వశ్చనే. లైక్ ఏంటంటే ఒక డిఎఫ్ఎస్ రాస్తాం. డిఎఫ్ఎస్లో మనం ఏంటంటే ఒక్కొక్క నోడ్ ఉంది కదా, మనం గ్రాఫ్ కాబట్టి నోడ్ కింద చెప్తాను ప్రతిదీ. సో ఒక నోడ్కి కనెక్షన్ ఉన్న సేపు ఏం చేస్తాం, అప్డేట్ చేస్తాం, అంతేనా? సో ఒక పర్టికులర్ నోడ్ దగ్గరికి వెళ్తాం, మనం ఏం చెక్ చేయాలి, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ అంటే 4 వైపులా చెక్ చేయాలన్నమాట, అంతే. సో దాన్ని చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు యూజింగ్ డిఎఫ్ఎస్. మనం చాలా ఈజీగా దాన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలాగో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ్ చేసింది ఏంటి, ఇచ్చిన ఈ పాయింట్ ఏదైతే ఉందో SR1 SC = 1 ఇచ్చారు కదా, సో అంటే దాని అర్థం ఏంటి, ఇది కలర్ అనమాట. సో ఫస్ట్ ఒరిజినల్ కలర్ని మనం సేవ్ చేసుకోవాలి. ఒరిజినల్ కలర్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ ఎలా ఇచ్చాడు, ఇమేజ్ అన్న దాంట్లో క్యారెల్ ఇచ్చాడు కదా. సో సింపుల్గా ఏం చేస్తుంది తెలుసా, ఇమేజ్ ఆఫ్ SR ఆఫ్ SC అంటే దాని అర్థం ఏంటి, ఇంకా SR ఎంత ఇచ్చాడు 1, SC ఎంత ఇచ్చాడు 1. సో ఇమేజ్లో 1 అనేది ఏంటి, ఇంకో ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్, ఇది థర్డ్. అంటే 0, ఇది 1, ఇదంతా 2 అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ కావాలన్నాడు, అప్పుడు ఇది అవుతుంది కదా. ఇక్కడ మనకి 0 1 2 3 అదే మీన్ 0
1 2 ఇక్కడ మనకి ఎస్సీలో ఉంది 1 ఉంది. సో ఇది సెలెక్ట్ అవుతుంది. సో ఒరిజినల్ కలర్ ఏమవుతుంది ఇక్కడ మనం స్టోర్ వేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వెంటనే ఒక థింగ్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కదా, సో వీడు ఇచ్చిన స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇదే కలర్ మ్యాచ్ ఉంది అనుకో. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కలర్ 0 ఇచ్చాడు అండ్ స్టార్టింగ్ పొజిషన్ వచ్చాడు SR0 SC0 అన్నాడు. అంటే ఇది సెలెక్ట్ చేసాం. ఈ రెండు ఒకటే ఉన్నాయి అనుకో, మనం ఏం చేయట్లేదు, ఉండదన్నట్టు రిటర్న్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా ఏం చేస్తాను, ఇఫ్ ఒరిజినల్ కలర్ ఈక్వల్ టు కలర్, సింపుల్గా రిటర్న్ అంటే సరిపోతుంది. ఓకే, సో ఇది కానప్పుడు ఏం చేయాలి, మనం చెకింగ్ చేసి మాడిఫై చేస్తాం కదా. సో దానికి మనం ఏం చేస్తాం, DFS అప్లై చేస్తాం. సో డైరెక్ట్ ఫంక్షన్ రాస్తున్నాను, తర్వాత మనం ఈ ఫంక్షన్ కాల్ చేద్దాం లాస్ట్లో. సో DFS ఆఫ్ మనం ఏం చేయాలి ఇక్కడ స్టార్టింగ్ రో అండ్ అలాగే స్టార్టింగ్ కాలమ్ యొక్క వాల్యూస్ తీసుకోవాలన్నమాట. సో లేదంటే మీకు డైరెక్ట్ కింద రాసేస్తాను. DFS ఆఫ్ దీనికి మనం పాస్ చేయాల్సింది ఏంటి, స్టార్టింగ్ రో కామా స్టార్టింగ్ కాలమ్ అనేది పాస్ చేయాలి. నేను సింపుల్గా రో కామా కాలమ్ అని చెప్పి తీసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం లోపల లాజిక్ ఎలా రాద్దాం అంటే, ఒకటి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో దీనికి లెఫ్ట్ వాల్యూ ఉంది, రైట్ వాల్యూ ఉంది, టాప్ వాల్యూ ఉంది, బాటమ్ వాల్యూ ఉంది, మిడిల్లో ఉన్నప్పుడు. ఓకే, సో ఎక్కడి నుంచి నువ్వు ఇది మాడిఫై చేసిన తర్వాత లెఫ్ట్కి మూవ్ అయ్యావు అనుకో, ఊహించుకో. లెఫ్ట్కి మూవ్ అయ్యావు, దీనికి టాప్ వాల్యూ ఉంది, బాటమ్ వాల్యూ ఉంది, రైట్ వాల్యూ ఉంది. లెఫ్ట్ వాల్యూ ఉందా, లేదు. అంటే దీని బౌండరీ దాటేసి వెళ్ళలేం కదా, ఎక్కడితో లాస్ట్, దీనికి మించి మనం బయటికి వెళ్ళాం. సో దానికి మనం ఏం చేయాలంటే మనం ఈ రికర్సివ్ ఫంక్షన్కి ఏంటంటే ఒక బేస్ కండిషన్ రాయాలి, అది కూడా బౌండరీ వాల్యూస్ దాటకుండా రాయాలి. సో సింపుల్గా దానికి ఎలా చేయొచ్చు అంటే, ఒక ఇఫ్ కండిషన్ రాసేసి, ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, నిన్నట్లాగే కొంచెం కండిషన్ కొంచెం లెంతీగా ఉంటే కొంచెం నేను పెద్ద చేస్తున్నాను. సో ఇఫ్ మనకి రో అనేది <0 అయినప్పుడు ఆర్ రో అనేది > లెన్ ఆఫ్ ఇమేజ్. లెన్ ఆఫ్ ఇమేజ్ ఎందుకన్నాను, బికాజ్ రోస్ చూడండి 1 2 3 1 అంటే లైక్ దీనికన్నా తక్కువ అవ్వకూడదు. 0 ఇది 0th పొజిషన్, ఫస్ట్ రో అనేది 0th పొజిషన్, సెకండ్ రో అనేది ఫస్ట్ పొజిషన్, ఈ థర్డ్ రో అనేది సెకండ్ పొజిషన్ కదా. సో ఎప్పుడైతే R అనేది 2 కన్నా ఎక్కువైందో అవుట్ ఆఫ్ బౌండరీస్ అని లెక్క. సో అందుకని చెప్పి ఇలా రాశాను. అండ్ 0 కన్నా తక్కువ అయింది అనుకో R అనేది, అంటే మనం రికర్సివ్ కోసం మనం కింద చేస్తాం అనమాట, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. సో R అనేది ఏంటి, 0 కన్నా తక్కువ అయింది అనుకో, ఈ దీనికన్నా దీని ముందు వాల్యూస్ ఏం లేవు, ఇదే లాస్ట్. సో అటువంటి కేసులో మనకి ఇది లైక్ బేస్ కండిషన్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్ రిటర్న్ చేస్తాం. సో ఒకటి రో చెకింగ్ అవుతుంది, అంటే రో ఇందులో నుండిలాగా అనమాట. రో వాల్యూ అనేది 0 కన్నా తగ్గకూడదు అండ్ అలాగే ఈ ఓవరాల్ రోస్ కన్నా ఎక్కువ అవ్వకూడదు. అండ్ ఇంకా దీంతో పాటు మనం ఏం చెక్ చేయాలి, కాలమ్స్ చెక్ చేయాలి కదా. నేను ఇక్కడ ఈక్వల్ టు కూడా పెట్టడం మర్చిపోయాను నేను. ఓకే, సో ఇక్కడ ఆర్ మనం సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. C<0 ఆర్ C ఈజ్ > లెన్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ఏంటి, ఇక్కడ ఇమేజ్ ఆఫ్ ఎందుకు అంటున్నానో కూడా చెప్తాను, కంగారు అడుగుతుంది. ఇమేజ్ ఆఫ్ 0 అన్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు, ఇక్కడ M*M మ్యాట్రిక్స్ N*N మ్యాట్రిక్స్ కాదు, M*N మ్యాట్రిక్స్. అంటే M రోస్ ఉండొచ్చు, N కాలమ్స్ ఉండొచ్చు. అంటే 3 రోసే ఉన్నాయి, 4 కాలమ్స్ ఉండొచ్చు. అంటే లైక్ ఎలా అనుకుంటున్నారు, ఇది 3 రోస్ 3 కాలమ్స్ కదా. ఇప్పుడు పక్కన ఇక్కడ 1 అంటే ఫస్ట్ రోలో 4 1లు ఉన్నాయి, సెకండ్ రోలో 1 1 0 1 ఉంది, థర్డ్ రోలో 1 0 1 1 ఉంది అనుకో. అప్పుడు ఈ కాలమ్స్ ఎన్ని అవుతాయి, 4 అవుతాయి. రోస్ ఎన్ని అవుతాయి, 3 ఉంటాయి. రోస్ 3, కాకపోతే ఒకటి ఎక్స్ట్రా ఉంది, అంటే 4 కాలమ్స్ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ లెన్ ఆఫ్ ఇమేజ్ అంటే మనకి ఇమేజ్లో ఎన్ని రోస్ ఉన్నాయో ఉంటాయి, అండ్ ప్రతి రోల్ ఏంటంటే ఎన్ని కాలమ్స్ ఉంటాయో తెలుస్తాయి కదా. సో అందుకని చెప్పి ర్యాండమ్గా ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మొత్తం అన్ని వాల్యూస్ ఇస్తారనమాట. సింపుల్గా ఏం చేస్తున్నాం, రోస్ అంటే ఇందులో ఉన్నాయని కౌంట్ చేసుకోవడం, మనకు కాలమ్స్ కావాలంటే ఇందులో ఉన్న ఏదో ఒక రో తేల్చాల్సిన సరిపోద్ది అనమాట. సింపుల్గా ఏం చేస్తున్నాను, నేను 0th రో తీసుకుంటున్నాను, అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దాన్ని బట్టి నేను ఈ ఫంక్షన్ అయితే రాస్తాను అనమాట. అండ్ దీంతో పాటు మనం ఇంకోటి రాయాలి. ఇంకోటి ఏంటంటే ఆర్ ఇమేజ్ ఆఫ్ R ఆఫ్ C నాట్ ఈక్వల్ టు ఒరిజినల్ కలర్. ఇలా అయితే కనుక మనం సింపుల్గా ఈ రికర్సివ్ ఫంక్షన్ అయితే ఆపేయచ్చు అనమాట. ఓకేనా, సో ఇది కొంచెం ఇంకా చిన్న చేస్తాను. ఓకే, సో ఒకటి రో అనేది రేంజ్లో ఉండాలి, కరెక్ట్గా లోపల ఉండాలన్నమాట, తక్కువ అవ్వకూడదు ఎక్కువ అవ్వకూడదు. సేమ్ అలాగే కాలం తక్కువ అవ్వకూడదు ఎక్కువ అవ్వకూడదు. అండ్ దాంతోపాటు ఏంటి, మనం ఒకసారి సర్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమేజ్ ఆఫ్ రో కాలం అన్నాం. ఇమేజ్ ఆఫ్ రో కాలం అనేది ఒరిజినల్ కలర్కి ఈక్వల్గా ఉంటేనే మనం ఫర్దర్గా స్టెప్స్ అనేది చేయాలి, అవును కదా.
మోడిఫికేషన్ చేయాలి కదా. ఇప్పుడు సేమ్ లైక్ మన స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ ఉంది కదా, 1 దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లెఫ్ట్కి వెళ్ళాం అనుకో, ఈ లెఫ్ట్లో కూడా మనకి ఏంటి, దీని స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉందో అంత ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, వాడేమో 2 కింద అప్డేట్ చేయమన్నాడు. సో మనం ఈ 1ని 2 కింద అప్డేట్ చేసేస్తాం. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత మనం దీని చుట్టూ ఉన్న వాల్యూస్ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది వాళ్ళు పైన చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు పైన ఏంటి, మనం ఒరిజినల్ కలర్తో మ్యాచ్ చేయాలి. అందుకే కదా మనం ఒరిజినల్ కలర్ని ఇక్కడ సేవ్ చేసుకున్నాం. సో ఒరిజినల్ కలర్ ఆఫ్ ఈ పొజిషన్ ఏంటి, 1. సో దాన్ని ఇక్కడ సేవ్ చేసుకున్నాం. ఈ 1 అనేది ఇదే 1 లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ సేమ్ 1 అయి ఉంటే అప్పుడు ఆ బాక్స్ని సెలెక్ట్ చేసి అందులో 2 కింద అప్డేట్ చేయాలి. ఇది మన మెయిన్ గోల్. ఓకే, సో ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, లెఫ్ట్కి వెళ్ళాను, 1 ఒరిజినల్ కలరు ఇది 2 మ్యాచ్ అయినాయి. సో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ 2 కింద అప్డేట్ చేసేస్తాం. బట్ ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాం అనుకో, 0 ఉంది. మ్యాచ్ అయిందా, అవ్వలేదు, ఎందుకంటే ఒరిజినల్ ఇక్కడ ఏమో 0 ఉంది, మనం స్టార్ట్ అయిన పొజిషన్లో ఒరిజినల్ ఏమో 1 ఉంది కదా. సో 2 మ్యాచ్ అవ్వలే కదా, అందుకని చెప్పి మనం ఇక్కడ ఈ రికర్సివ్ కాల్ని అయితే ఆపేస్తాం అనమాట. ఓకే, ఒకవేళ ఈ కండిషన్స్ ఏమీ కాదు, ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకో, లోపలికి వచ్చి కింద ఏం చేయాలంటే చెప్తే చూడు. ఈ 2 అంటే లైక్ ఈ బేస్ కండిషన్ చెకింగ్ అవ్వలేదండి, దాని అర్థం ఏంటి, ఈ 2 ఒకటే అని అర్థం. అండ్ కరెక్ట్గా రేంజ్లో ఉన్నాయి, మనం కరెక్ట్ రోలో కరెక్ట్ కాలంలో ఉన్నాం, అండ్ 2 ఒరిజినల్ వాల్యూస్ మ్యాచ్ అయినాయి. అప్పుడే మనకి ఈ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు లోపలికి వస్తాం, ఫంక్షన్ లోపలికి. ఇప్పుడు లోపలికి వచ్చి ఏం చేయాలి, సింపుల్గా ఆ పొజిషన్లో ఉన్నదాన్ని కలర్తో అప్డేట్ చేయాలి. ఏం చేస్తాను నేను, ఇమేజ్ ఆఫ్ r, c ఈక్వల్ టు కలర్. ఇలా మనం ఏం చేస్తున్నాం, వాడు ఇచ్చిన కలర్ అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అసలైన థింగ్ ఎక్కడ చేయాలి ఏంటి అంటే, మనం ఒక పొజిషన్లో ఉన్నాం కదా, సో అక్కడ నుంచి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ టాప్కి కానీ బాటమ్ కానీ వెళ్ళడానికి ఇక్కడ రికర్సివ్ కాల్స్ రాయాలన్నమాట. ఓకేనా, సో చాలా ఈజీ ఈ పార్ట్. ఇదంతా అర్థమైపోయింది అనుకో, ఇంక ఇదంతా చాలా ఈజీ అనమాట. సో చాలా సింపుల్. ఎలాగంటే డిఎఫ్ఎస్ ఆఫ్ r+1, c, ఇదేమో రైట్ సైడ్ వెళ్ళడానికి, డిఎఫ్ఎస్ ఆఫ్ r-1, c, ఇదేమో లెఫ్ట్ వెళ్ళడానికి. సేమ్ ఇలాగే మనం కాలమ్స్ కూడా రాయాలన్నమాట. డిఎఫ్ఎస్ ఆఫ్ r, c+1, డిఎఫ్ఎస్ ఆఫ్ r, c-1. ఓకే, ఇక్కడ మల్టిపుల్ రికర్సివ్ కాల్స్ జరుగుతాయి గైస్. ఓకేనా, ఒకదాని తర్వాత సాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలా మనకి ఏమవుతుంది, ఇలా ఫైనల్గా మనకి లాస్ట్కి ఇలా అప్డేట్ అయిపోద్ది అనమాట. సో మనం ఇప్పుడు సింపుల్గా ఈ రికర్సివ్ కాల్స్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ దీన్ని కాల్ చేస్తుంది, ఇక్కడ ఇంకో ముందే రాస్తాను, ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒక్కసారి మీకు కొంచెం కోడ్ క్లియర్గా ఉంటుంది. ఇదంతా దీని లోపల ఉంది గైస్. ఓకే, ఇది బయట ఉంది. ఓకేనా, సో ఇది రన్ అయింది మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఏది ఇచ్చాడో అందులో అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా రిటర్న్ ఇమేజ్ అంటే సరిపోతుంది. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే అనమాట లాజిక్ అనేది. సో ఈ కండిషన్ ఎందుకు రాసాం ఎంత బీభత్సంగా, ఒక నిమిషం, స్పెల్లింగ్ మిస్టేక్ రాశానా, ఎస్ అనుకున్నా, స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను, ఒరిజినల్ బదులు ఐ పడ్డ మర్చిపోయాను. ఓకే నేను డైరెక్ట్ కామా ఇచ్చాను కదా. యా, సింపుల్గా మనం ఏంటి ఇండెక్సింగ్ వాడుకున్నాం, బట్ నేను కామా బెటర్ రాసాను, సో అందుకు ఎర్ర వస్తుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటాం, అయినా సరే ఎర్ర వచ్చిందా, వై. ఓకే, ఇక్కడ మనం ఇమేజ్ అంటే సరిపోతుంది. యా, మనకి చూసారా 3 మిస్టేక్లు చేశాను. ఒకటి ఇక్కడ ఇండెక్సింగ్ రాయలేదు, ఇంకోటి ఏం స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ రిటర్న్ డైరెక్ట్ ఇమేజ్ ఇవ్వకుండా ఇచ్చాను కదా. సో అవే అనమాట చిన్న ఎర్రర్స్ అయితే వచ్చినాయి. బట్ యా, సొల్యూషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఒరిజినల్ కలరు వాడిచ్చిన కలరు డైరెక్ట్ స్టార్టింగ్ పొజిషన్లో మ్యాచ్ అయిపోయింది అనుకో, రిటర్న్ చేయొచ్చు డైరెక్ట్. లేదంటే డిఎఫ్ఎస్ రాసి ఏం చేస్తున్నాం, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్కి వెళ్తున్నాం. అయితే మనకి వాడిచ్చిన కండిషన్స్ అన్ని మీట్ అవ్వాలి కాబట్టి మనం ఇన్ని రాసాం. ఒకటి, రోస్ అనేవి కరెక్ట్గా రేంజ్లో ఉండాలన్నమాట. దీనికన్నా ముందుకు వెళ్ళకూడదు, దీనికన్నా అవుట్ సైడ్ వెళ్ళకూడదు. సేమ్ అలాగే కాలమ్స్ ముందుకు వెళ్ళకూడదు, అవుట్ సైడ్ వెళ్ళకూడదు, కరెక్ట్గా రేంజ్లో ఉన్నాయి మాత్రం చెకింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇమేజ్ కలర్ అనేది ఒరిజినల్ కలర్తో మ్యాచ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం అప్డేట్ చేయగలం. ఎక్కడి నుంచి, స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఆ చుట్టూ ఉన్నది మ్యాచ్ అవ్వాలన్నమాట. అందుకని రాసాం ఇది. ఓకే, సో రిటర్న్ అంటే ఏమవుతుంది, ఏది రిటర్న్ అంటే అక్కడతో ఆగిపోతున్నమాట ఎగ్జిక్యూషన్. ఒకవేళ ఇందులో ఏదన్నా ఒక రికర్సివ్ కాల్ మనకి అవ్వట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్ అవ్వలేదు, సో రిటర్న్ అంటున్నాం, అక్కడతో ఈ కాల్ అయిపోద్ది, తర్వాత ఈ కాల్ అవుతుంది. అలా ప్రతి వాల్యూ దగ్గర నుంచి ఏమవుతుంది, అప్డేట్ అవుతే వెళ్తుంది అనమాట. ప్రతిసారి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇమేజ్ని అంటే ఆ పొజిషన్ని ఆడిచ్చిన కలర్తో అప్డేట్ చేసేస్తున్నాం. సో అలా అన్ని కనెక్ట్ అయినవి కూడా అప్డేట్ అవుతాయి అనమాట. సో అప్పుడు లాస్ట్లో మనం రిటర్న్ ఇమేజ్ చేస్తున్నాం అది. ఓకే, సో సబ్మిట్ చేసేస్తున్నాను.
ఇంకా మనకి 100% టైం కాన్సెప్ట్ వచ్చింది, ఎందుకంటే మనం డిఎఫ్ఎస్ వాడడం. సో డిఎఫ్ఎస్ అనేది చాలా ఎఫిషియెంట్ అనమాట ఈ ప్రాబ్లమ్కి. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ వచ్చేసి O of M into N, M ఎలిమెంట్స్, M into N ఎలిమెంట్స్ అనమాట మొత్తం. సో రికర్సివ్ కాల్ స్టోర్ చేయడానికి ఏమో సేమ్ స్పేస్ అండ్ టైం కూడా రెండు ఒకటి అనమాట, O of M into N. ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నిసార్లు రికర్సివ్ కాల్స్ జరుగుతాయి. సో ప్రతిదీ స్టోర్ అవ్వాలి కాబట్టి మనకి స్పేస్ కూడా O of M into N అనమాట. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది అనుకున్నాను. ఎక్కడ డౌట్ ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేయండి, అండ్ అంతకుముందు కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ రికర్సివ్ కాల్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి బుక్లో మాన్యువల్గా రాయండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది అనమాట. క్వశ్చన్ అయితే చాలా ఈజీ, ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. క్వశ్చన్ చాలా ఈజీ, జస్ట్ ఒకసారి బుక్ పెన్ అండ్ పేపర్ తీసుకుని ఇవి కాల్స్ ఎలా జరుగుతున్నాయి, అప్డేట్ ఎలాగవుతుంది ఆ ఏరియా అన్నది ఒకసారి చెక్ చేయండి అంతే. ఓకేనా? సో వెళ్ళి లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడుతూ ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.